ఒక దేశ ప్రెసిడెంట్ మన ఇండియన్ యూట్యూబర్ పాడ్కాస్ట్ కి అటెండ్ అయ్యారు. ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఇండియన్ యూట్యూబర్ రాజ్ షమానీతో పాడ్కాస్ట్ చేశారు. నార్మల్ గా ప్రెసిడెంట్స్ అంటే పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అసలు మాక్రాన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాని పక్కన పెట్టి ఒక ఇండియన్ యూట్యూబర్ ని ఎందుకు కలిశారు? దీనికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఒక దేశ ప్రెసిడెంట్ కి యూత్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. యూత్ కి అర్థమయ్యే భాషలో వాళ్ళు రోజు స్పెండ్ చేసే సోషల్ మీడియా నుంచి కనెక్ట్ అయితేనే యూత్ లో క్రేజ్ పెరుగుతుంది. టీవీలో న్యూస్ చూసే కాలం పోయింది. ఇప్పుడు ట్రెండ్ అంతా డిజిటల్. ఒక పాడ్కాస్ట్ ద్వారా లక్షల మంది యూత్ ని ఇంపాక్ట్ చేయొచ్చు అన్నది వీళ్ళకి అర్థమైంది. అందుకే మైకులు పట్టుకున్న జర్నలిస్టుల కంటే కెమెరా ముందు కూర్చున్న క్రియేటర్లకి ఇప్పుడు క్రేజ్ పెరుగుతుంది. ఇండియాలో దాదాపు 30 కోట్ల మంది యువత ఉన్నారు. ఒక దేశ ప్రెసిడెంట్ పాడ్కాస్ట్ లో మాట్లాడడం అంటే ఫ్రాన్స్ ను ఒక టూరిజం హబ్ గా, ఎడ్యుకేషనల్ సెంటర్ గా ప్రమోట్ చేసుకోవడం. ఇది రెండు దేశాల మధ్య జరిగే $1 బిలియన్ డీల్ కంటే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అందరూ మీడియాని ఎందుకు పక్కన పెడుతున్నారంటే మీడియా ఇచ్చే ఇంపాక్ట్ కేవలం వార్తలకు మాత్రమే పరిమితం. కానీ యూట్యూబ్ ఇచ్చే ఇంపాక్ట్ పర్సనాలిటీని రిలేట్ చేస్తుంది. అందుకే ఈ రోజులో నాయకులు బ్రేకింగ్ న్యూస్ కోసం మీడియాని, బ్రాండింగ్ కోసం సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ఒక దేశ ప్రెసిడెంట్ ఒక క్రియేటర్ తో కూర్చొని అరగంట సేపు మాట్లాడడం అంటే కంటెంట్ క్రియేషన్ అనేది ఇండియాలో ఎంత పెద్ద ప్రొఫెషన్ అయిందో అర్థం చేసుకోండి. అంతేకాదు ఒక దేశ అధ్యక్షుడు యూట్యూబర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి రాజ్ షమానీ టీమ్ సెండ్ చేసే కోల్డ్ ఈమెయిల్సే కారణం. విరాట్ కోహ్లీ, ఎలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ కి కూడా ఇలానే మెయిల్ సెండ్ చేశారు. బట్ నో రెస్పాన్స్. ఫ్రెంచ్ ఎంబసీకి కూడా ఇలానే కోల్డ్ మెయిల్ సెండ్ చేస్తే ఫస్ట్ రిజెక్ట్ చేసిన తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఏఐ సమిట్ కి ఇమ్మాన్యుయల్ వచ్చారు. 10 నిమిషాల ఇంటర్వ్యూ కాస్త 40 నిమిషాలు జరిగింది. ఒక సెన్సేషన్ క్రియేట్ అయింది. ప్రెజెంట్ ప్రపంచంలో ఉన్న టాప్ 10 యూట్యూబర్స్ లో ఇండియా నుంచే కాదు, అసలు ఏషియా నుంచే ఎవరూ లేరు. మొత్తం అమెరికన్సే ఉన్నారు. రాజ్ షమానీ ఛానల్ మాత్రం గ్లోబల్ గా 76th ప్లేస్ లో ఉంది. కానీ రాబోయే ఏడాదిన్నరలో రాజ్ షమానీ ఛానల్ టాప్ 10 కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది.